ఏపీ వ్యాప్తంగా అంత ఆసక్తికరంగా చూసే సెగ్మెంట్ నగరి. ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది. టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ పాలిటిక్స్ ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ఇప్పుడు నగరిలో మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్ టీడీపీ హవా చాటాయి. నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు. ఇందుకు గత ఫలితాలే నిదర్శనం. వైసీపీ వేవ్ తో గత 2 ఎన్నికల్లో రోజా గెలిచారు. ప్రస్తుతం నగరిలో వైసీపీ జైత్ర యాత్రను కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేదే లేదని కేజే కుమార్, కేజే శాంతి రెడ్డి, వారి చక్రపాణి రెడ్డి తదితరులు రోజాపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో రోజా మరోసారి బరిలో దిగగా టీడీపీ నుంచి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. దీంతో నగరి రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరు దృష్టి తీసుకున్నట్టయితే మొదట కుప్పం నియోజకవర్గం పైన, రెండవది నగిరి పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది. అయితే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ ముందుగా చూసుకున్నట్టయితే ప్రచారాల్లో భాగంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అలాగే అభ్యర్థులతో ఈ యొక్క ప్రచారంలో జోరు కొనసాగింది. అయితే ప్రచారాలు చేసేటువంటి సమయాన్ని తీసుకున్నట్టయితే వైకాపా అభ్యర్థిగా ఎవరిని పెడతామనే ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులు మొదట గాలి ముద్దుకృష్ణ నాయుడు చిన్న కుమారుడు అయినటువంటి జగదీష్ కి టికెట్ ఇవ్వాలనే నేపథ్యంలో దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఆర్కే రోజా అధిష్టానంతో గట్టిగా తమకే టికెట్ కావాలని ఖచ్చితంగా గెలుచుకుని వస్తారనేటువంటి నేపథ్యంలో టికెట్ సంపాదించుకున్నది వైసీపీలో. అలాగే ఇక టీడీపీకి సంబంధించి గాలి ముద్దుకృష్ణ దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ అయినటువంటి భానుప్రకాష్ కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో జోరుగా కొనసాగుతున్నప్పటికీ అయితే రోజా పైన పూర్తిగా వ్యతిరేకం ఉండడము, అలాగే నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 మండలాలు నాయకులు కూడా పూర్తి వ్యతిరేకం అయ్యారు. ఎందుకంటే గతంలో నుంచి ఈ యొక్క 5 ఏళ్లలో తమ అన్ని విధాల అండదండలుగా ఉన్నటువంటి పెద్దలను మండల అధ్యక్షులను వీళ్ళని కాదనుకుని స్వతహాగా తమ సోదరులతో భర్తతో పాటు కొన్ని ప్రారంభ కార్యక్రమాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళతో డిస్కస్ చేస్తూ వీళ్ళని దూరం పెట్టడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో తీసుకున్నట్టయితే ఎన్నికల ఏదైతే నామినేషన్ ప్రక్రియ ముందుగా ఈ యొక్క 5 మండలాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే చక్రపాణి రెడ్డి కావచ్చు, నెండ్ర మండలము, అలాగే కేజే కుమారు, కేజే అమ్మురు, మురళి వీళ్ళంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఆర్కే రోజాకి టికెట్ కానీ ఖరారు చేసినట్టయితే మేము పార్టీకి ఖచ్చితంగా పనిచేయమని స్పష్టం చేసి చెప్పినప్పటికీ రోజాకి టికెట్ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. అందులో జడ్పీటీసీ అయినటువంటి మురళిని పార్టీ నుంచి తొలగించిన తర్వాత తమను ఎక్కడ తొలగిస్తారనే నేపథ్యంలో మిగిలిన 4 మండలాల నాయకులంతా కూడా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి భానుప్రకాష్ కు వాళ్ళు మద్దతు పలికి తమ ఆదరాభిమానాలను కూడా చూపించారు. అయితే ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజా ఇప్పటి వరకు కూడా మాటల రూపంలో ఉండింది. అయితే చేతల రూపంలో ఈ 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసింది శూన్యమని ప్రజలు కూడా వాపోతున్నారు. అలాగే అక్కడున్నటువంటి నాయకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు టీడీపీ పక్కన ఎక్కువ ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ బరిలో ముందంచులో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు 5 మండలాల వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చి బహిరంగంగా వచ్చి మరి అతనికి ఓట్లు వేయాలనేటువంటి నేపథ్యంలో క్యాంబాసింగ్లు కూడా చేయడం జరిగింది. ప్రచారాలు జోరుగా చేసి టీడీపీ పార్టీకి వాళ్ళు మద్దతు పలకడంతో రోజాకి ప్రదేశాలలో తీసుకుంటే బూతుల వద్ద ఏజెంట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఇక ఈ యొక్క ప్రచారంలో భాగంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో లోపలికి కూడా రానిటువంటి పరిస్థితి. Right, thank you Sudhir, thanks for the details.